కొంతమంది అంటూ ఉంటారు జాతకంలో శుక్ర మహాదశ సరిగ్గా లేదు అని. అవును. అయితే ఒకవేళ ఈ దశ అనేది సరిగ్గా లేకపోతే ఎలాంటి సమస్యలు రావచ్చంటారు? పరిష్కారం అంటూ ఏంటసలు? అయితే ప్రతి జాతకంలోనూ ఒకేలాంటి దశలు ఉండవు. ఒకే అంతర్దశలు ఉండదు. అయితే పుట్టిన లగ్నాన్ని బట్టి మనకి 12 స్థానాలుంటాయి జాతక చక్రంలో, హ్మ్. హ్మ్. కుండలిలో. హ్మ్. అయితే ఈ శుక్ర బలము, గురు బలము ఈ 2 మనిషికి అత్యంత ఆవశ్యకం అనమాట. ఈ గురు బలం వల్ల ఏమొస్తుందంటే ధనము ఎక్కువగా వస్తుంది. ఆర్థికంగా బలంగా ఉండడము, ఉంటాయి. ఈ వ్యాపారాలు లాభాలు రావడము, ఇలాగ ధనానికి సంబంధించిన బలాన్ని ఇచ్చేది గురుడు. హ్మ్. అయితే ఈ శుక్రుడు ఏమి ఇస్తాడు అంటే గనక ఆహ్, ప్రేమ, ప్రేమ అంటే వేరేదని కాదు. మనకి కుటుంబంలో అనుబంధాలు, అనుబంధాలు. ఆప్యాయతలు ఇలాంటివన్నీ ఇచ్చేది. తర్వాత లగ్జరీ, సౌందర్యము, మంచి లగ్జరీ లైఫ్, సౌకర్యవంతమైన లైఫ్ ఇవ్వడము. ఇలాంటివన్నీ శుక్రుడు అంటే శుక్రయోగము చాలా రేర్‌గా ఉంటుంది ఆ శుక్రయోగం అనేది. హ్మ్. ఈ శుక్రుడు కలిగించేవి ఇవనమాట.